హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు తెలంగాణ బైపీసీ ఎంసెట్ సంబంధించి మనకి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ అండ్ ఫిషరీ కోర్సుల కోసం మనకు అడ్మిషన్లకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్, థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఫస్ట్ డే 1 అంటే 13th నాడు మనకి కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనకి 13th నాడు అయిపోయేసరికి మనకి ఎన్ని సీట్స్ అనేవి వేకెన్సీలు ఉన్నాయి, వెటర్నరీ సంబంధించిన అగ్రికల్చర్ అనేది ప్రతి ఒక్క కాలేజీ గురించి డీటెయిల్ చూద్దాం. వీడియో మొత్తం చూడడం మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మీకు కావాల్సిన కోర్సు, మీకు వెటర్నరీ కావాలనుకుంటున్నారు, వెటర్నరీలో సీట్స్ లేదనుకోండి, మీరు వెలివేసేది కదా. సో దానికోసం ఏంటంటే వీడియో మొత్తం చూడండి. మొత్తం చూస్తే మీకు నచ్చగల సీట్స్ ఉంటే మాత్రమే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీ ఫార్మర్ కూడా అయితే ఫార్మర్ కూడా, నాన్ ఫార్మర్ అయితే నాన్ ఫార్మర్, ఓకేనా. ఇంకా మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో ఇంకో మేజర్ అప్డేట్ ఏంటంటే మనకి నేను ముందే చెప్పాను అనమాట, మనకి వెటర్నరీ సీట్స్ ఫస్ట్ డే మొత్తం అయిపోతాయి. ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, వెటర్నరీ సీట్స్ అనేది థర్డ్ ఫేజ్లో మనకి ఫస్ట్ డేనే మొత్తం వెటర్నరీ సీట్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. మనకి అరౌండ్ 4K వరకు పిలిచినాం అనమాట ఫస్ట్ డేనే. సో కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ మనకి అగ్రికల్చర్ కూడా సంబంధించిన టాప్ కాలేజ్ హైదరాబాద్లో కూడా మ్యాక్సిమం సీట్స్ అన్నీ అయిపోతాయి. చూద్దాం ఇప్పుడు ప్రతి ఒక్క అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ మనం వెటర్నరీ అబ్జర్వ్ చేద్దాం. చూసుకోండి, నేను చెప్పినట్టుగా మనకి ఓన్లీ ఒకటే ఒక సీట్ ఉన్నది. ఆ లక్కీ ఫేర్లో ఎవరో చూద్దాం, ఏ కేటగిరీలో ఒక సీట్ ఉందో చూద్దాం ఇక్కడ మనకి. సో మనకి ఆ లక్కీ ఇక్కడ ఉందంటే మనకి ఎస్సీ గ్రూప్ 1లో నాన్ ఫార్మర్ వాళ్ళకి ఒకటే ఒక సీట్ మిగిలింది అనమాట. అంత తప్ప నో వేకెన్సీ. మీరు చూసుకోవచ్చు ఇక్కడ అసలు వేకెన్సీ అనే లేదు వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీలో. హైదరాబాద్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, కోట్లో కావచ్చు, ఇంతే. ఇక మ్యాక్సిమం ఇంతకంటే ఇంకా వేకెన్సీ అయ్యే ఛాన్స్ అయితే లేదు. మ్యాక్సిమం వెటర్నరీ సంబంధించి ఇదే అనమాట. నెక్స్ట్ అగ్రికల్చర్ అవుతాం. ఇక మనకి అగ్రికల్చర్లో కూడా ఫస్ట్ మనం అందరి ఫేవరెట్ అనమాట అంటే రాజేంద్ర కాలేజ్ చూద్దాం. ఇవి చూడండి, మీకు 13th 8 PM చూసుకోండి, డేట్ చూసుకోండి. ఇక్కడ 13th అంటే ఈరోజే కదా, 13th చూద్దాం. మరి మీకు డౌట్ రావచ్చు. సో రాజేంద్ర నగర్ సంబంధించి చూద్దాం. రాజేంద్ర నగర్. సో మనకి రాజేంద్ర కాలేజీలో చెప్పే కదా ఓన్లీ 5 seats మాత్రమే లెఫ్ట్ అయినాయి. ఓన్లీ 5. అది ఎవరికి ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఆ 5 వచ్చేసి మనకి బీసీఏ కేటగిరీలో నాన్ ఫార్మర్లో 3 seats ఉన్నాయి. చాలా లక్కీ బీసీఏ వాళ్ళు. అదే వెళ్ళిపోండే, ఖచ్చితంగా మీకు సీట్ వచ్చే ఛాన్స్ హెవీగా ఉంటాయి బీసీఏ వాళ్ళకి. నెక్స్ట్ ఇంకా 2 seats ఎక్కడో చూద్దాం. ఇక్కడ ఇంకా 2 seats వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్నాయన్నమాట. ఎక్కడ అది కూడా అగ్రికల్చర్ లేబర్ కోటాలో ఉన్నది. అగ్రికల్చర్ లేబర్ కోటాలో ఒకటి, బీసీఏ వాళ్ళకి 3, మొత్తం 5 seats అనమాట. సో నువ్వు బీసీ అయితే రేపు లక్కీ ఛాన్స్ అనమాట. త్వరగా వెళ్ళిపోతే మీకు తక్కువ సీట్ ఉంటే మీకు వెంబడి ఇచ్చేస్తారు. ఫస్ట్ అసలు అగ్రికల్చర్ ఎన్ని సీట్లు మేలో చూద్దాం. 146 లెఫ్ట్ అయినాయి అనమాట. 146 seats మెజారిటీగా ఈ అగ్రికల్చర్ సీట్స్ అనేది రేపు క్లోజ్ అయిపోతాయి. మీరు చూసుకున్న మాట కాదు, ఇది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. రేపు మనకి నాన్ ఫార్మర్ కోటాలో మెజారిటీగా అగ్రికల్చర్ కూడా సీట్స్ అయిపోతాయి. చూసుకోండి మీరు, 146 seats ఉన్నాయి మొత్తం. సో మనకి మెజారిటీ ఏ కాలేజ్ సీట్స్ ఉంది తెలుసా? 38 seats ఉన్నాయి ఇక్కడ. 38 seats ఏ కాలేజీలో అంటే మనకి రాజన్న సిరిసిల్ల కాలేజ్, కొంచెం న్యూ కాలేజ్ అనమాట. సో దాంట్లో కొంచెం మనకు 36 కాలేజ్ ఉన్నాయన్నమాట. 36 seats ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఆదిలాబాద్లో మనకు 30 seats మిగిలినాయి, ఓకేనా. ఇక మనకి తర్వాత అంటే మనకి ఈ కాలేజీలో సీట్ తీసుకొని ఇష్టపడట్లేదు స్టూడెంట్స్, ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక 23 seats ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ అంటే మనకి జగిత్యాలలో 26 seats ఉన్నాయి. మనకు జగిత్యాల లోపల మేజర్ కంప్లీట్ అయింది తెలుసా? అక్కడ హాస్టల్ ఫెసిలిటీ అనేది ఓన్లీ ఫస్ట్ 45 members ఇస్తున్నారంట. అది కొంచెం మీరు చూసుకోండి. సో మనకు కొంచెం తెలిసిన వాళ్ళు కొంచెం అక్కడ జగిత్యాల కాలేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఓన్లీ ఫస్ట్ 45 members మాత్రమే హాస్టల్ ఇస్తున్నారని చెప్పిళ్ళు. సో దాని గురించి కొంచెం చూడండి. సో ఇక మనం నెక్స్ట్ ఏంటంటే పాలెంలో చూద్దాం. పాలెంలో వచ్చేసి మనకి 17 seats ఉన్నాయి పాలెం లోపల. ఇంకా మనకు ఫుడ్ టెక్నాలజీ వచ్చేస్తే 19 seats ఉన్నాయి. ఒకటే విషయం, ఫుడ్ టెక్నాలజీలో ఎవరు తీసుకోవడానికి అది ఇంట్రెస్ట్ చూపారు. మెజారిటీ స్టూడెంట్స్ కావాల్సింది ఏంది? వెటర్నరీ లేదంటే అగ్రికల్చర్. అంతేగాని మనకి
కోర్సులో ఎక్కువ ఇంట్రెస్ట్ అని చూపించట్లేదు. మెజారిటీ మనకు వెటర్నరీ, అగ్రికల్చర్ ఇవే చూస్తాను. మనకు హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్ కూడా ఓకే కానీ ఇక మరి ఫుడ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అయితే ఎక్కువ పట్టించుకోవట్లేదు. మనకి చేస్తాం కౌన్సిలింగ్ లోపల. ఇక హార్టికల్చర్ చెప్పే కదా 119 సీట్స్ ఉన్నాయి. హార్టికల్చర్ పెద్దగా ఎక్కువ డిమాండ్ లేదు కాబట్టి సో 119 సీట్స్ ఉన్నాయన్నమాట. మీరు చూసుకోండి. ఇక మెజారిటీ మనకి ఇక 55 సీట్స్తో పాటు మనకి వానపర్తిలో ఉన్నాయి. 90 సీట్స్ మాత్రమే ఉన్నాయి మనకి మహబూబాబాద్లో. నెక్స్ట్ మనకి ఫిషరీకి వచ్చేస్తే ఫిషరీ 18 సీట్స్ లెఫ్ట్ ఉన్నాయి మనకి. ఇంకా నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి హైదరాబాద్ లోపల 28 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, ఇదన్నమాట మొత్తం మనకి మిగిలిన సీట్స్. మెజారిటీ మళ్ళీ చెప్తున్నా, మెజారిటీ ఆఫ్ ద రేపున్న ఒక్క సీట్ కూడా అయిపోతుంది వెటర్నరీకి సంబంధించి. తర్వాత మనకి మార్నింగ్ అయిపోతుంది, ఫస్ట్ వాళ్ళని తీసుకుంటాం మ్యాక్సిమం. తర్వాత మనకి అగ్రికల్చర్ కూడా హైదరాబాద్లో ఉన్న సీట్స్ మ్యాక్సిమం అయిపోతాయి. కొన్ని మాత్రమే అగ్రికల్చర్ మిగులుతాయి. హార్టికల్చర్ థర్డ్ రౌండ్కి ఇక వెనస్డే ఉంది. వెనస్డే 15th నాడుకి హార్టికల్చర్ సీట్స్ మిగులుతాయి. అగ్రికల్చర్ మెజారిటీ ఉండకపోవచ్చు. ఓకేనా, అదనమాట. దీన్ని చూద్దాం. ఇక రేపు వీడియో వేస్తా 4th రౌండ్ ఉంటుందా అనేసి ఆడుకుందాం.